నమస్తే వెల్కమ్ టు 10 Max. దేవర టాలీవుడ్ టు బాలీవుడ్ ప్రెజెంట్ హాట్ టాపిక్ అయిపోయింది. మొన్నటి వరకు దేవర నుంచి రిలీజ్ అయిన పాటలే ట్రోల్ అవుతున్నాయంటే లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ కూడా ట్రోలింగ్ కి యాడ్ అయిపోయింది. మరి ఇంత నెగటివ్ కామెంట్స్ కి టీం ఎలా సమాధానం చెప్తోంది? దేవర నుంచి రిలీజ్ అయిన పాటలు ట్రైలర్ సోషల్ మీడియాలో ఎంతగా ట్రెండ్ అవుతున్నాయో అంతగా ట్రోల్ కూడా అవుతున్నాయి. మొన్నటి వరకు పాటలే అనుకుంటే ఇప్పుడు ట్రైలర్ కూడా యాడ్ అవడంతో దేవర వరుసగా ట్రోలింగ్ బారిన పడుతోందన్న టాక్ నడుస్తోంది. యాజ్ ఇట్ ఈస్ సీన్స్ తో పాటు సినిమాలో షార్ట్స్, ఫొటోస్ కూడా పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు దేవర సినిమాని. దేవర ఏ రేంజ్ లో ట్రోల్ అవుతున్నా సరే టీం మాత్రం లైట్ తీసుకుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నా సరే పాటలు, ట్రైలర్ నెక్స్ట్ లెవెల్లో ట్రెండ్ అవుతూ వ్యూస్ తో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. దాంతో ఎన్టీఆర్ అండ్ టీం సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బాలీవుడ్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో అక్కడ ప్రమోషన్లు స్టార్ట్ చేసిన ఎన్టీఆర్ దేవరని హిందీ మార్కెట్ లో ఏ రేంజ్ లో ప్రమోట్ చేయాలో అన్ని రకాలుగా ప్రమోట్ చేస్తూ ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేస్తూ సినిమా మీద బజ్ క్రియేట్ చేస్తున్నారు. దేవరని ఫస్ట్ నుంచి ట్రోల్స్ వెంటాడుతూనే ఉన్నాయి. అయినా ఏమాత్రం పట్టించుకోకుండా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు కొరటాల అండ్ టీం. నిజానికి కొరటాల అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ చేసింది లేదు. దేవర మాత్రం కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కనిపిస్తోంది. అయితే ఆచార్య ఛాయలు దేవరలో కనిపిస్తున్నాయని, లుక్స్ కూడా అలాగే ఉన్నాయని ట్రోల్స్ వస్తున్నాయి. కానీ ఆచార్య విషయంలో జరిగిన తప్పు మరోసారి జరగకుండా ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా టైం తీసుకుని మరీ సినిమా రెడీ చేస్తున్నారు కొరటాల. మరోవైపు RRR లాంటి భారీ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఫుల్ ప్లజ్డ్ యాక్షన్ మూవీ కాబట్టి దేవర మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతే భారీగా ఉన్నాయి. మరి మరో 2 వారాల్లో థియేటర్లోకి వచ్చే దేవర ఈ ట్రోలింగ్ కి ఏ రేంజ్ లో సమాధానం చెబుతుందో, ఫ్యాన్స్ అంచనాల్ని ఏమాత్రం నిలబెడుతుందో చూడాలి. గ్యాప్ తీసుకోలా వచ్చేసింది అనుకుంటున్నారు డైరెక్టర్లు. ప్రస్తుతం టాలీవుడ్ లో కొంతమంది డైరెక్టర్లు పాజ్ లో ఉన్నారు. సినిమా సక్సెస్ అవ్వకపోతే ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా నెక్స్ట్ సినిమా ఛాన్స్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అలా నెక్స్ట్ సినిమా ఏం చేద్దామా అని వెయిట్ చేస్తున్న డైరెక్టర్లు ఎవరో చూద్దాం. నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు డైరెక్టర్లు. టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ల దగ్గర నుంచి మొన్న మధ్య డైరెక్టర్ల వరకు నెక్స్ట్ సినిమా సెట్స్ మీదకెళ్లేదెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. గుంటూరు కారంతో యావరేజ్ సినిమా చేసిన త్రివిక్రమ్ ఇంతవరకు నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయలేదు. రామ్ తో అనుకున్నారు, అల్లు అర్జున్ తో అన్నారు. కానీ ఇప్పటి వరకు సినిమా ఏంటన్నది క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు జనానికి. పూరి జగన్ కూడా ఇదే లిస్ట్ లో ఉన్నారు. రామ్ తో డబుల్ స్మార్ట్ మూవీ చేసే డిజాస్టర్ అందుకున్న పూరి ఎక్కడా కనిపించడం లేదు. అసలే లైగర్ తో పెద్ద ఫ్లాప్ ఫేస్ చేసిన పూరి డబుల్ స్మార్ట్ తో రికవర్ చేసుకుందాం అనుకున్నారు. కానీ రామ్ తో డబుల్ స్మార్ట్ కూడా ఏమాత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. దాంతో అసలు పూరి నెక్స్ట్ సినిమా ఏంటన్న దానిపై హింట్ కూడా దొరకడం లేదు జనానికి. హరీష్ శంకర్ కూడా ఇదే రూట్ లో ఉన్నారు. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ తో చేయాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయింది. ఈ గ్యాప్ లో రామ్ తో సినిమా చేద్దాం అనుకున్నారు హరీష్ శంకర్. కానీ రామ్ డబుల్ స్మార్ట్ కూడా ఫ్లాప్ అవడంతో సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది. మరి హరీష్ నెక్స్ట్ ఏం సినిమా చేస్తారో ఏంటో అని క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. రామ్ తో స్కంద మూవీ చేసి డిజాస్టర్ అందుకున్న బోయపాటి 2 ఏళ్ల నుంచి సినిమా చేయకుండా నెక్స్ట్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. బోయపాటి బాలయ్యతో అఖండ 2 సీక్వెల్ చేస్తున్నారు. అయితే ఇంకా ఈ సినిమా సెట్స్ మీదకెళ్లలేదు. ఎప్పుడు వెళ్తుందో క్లారిటీ కూడా ఇవ్వడం లేదు టీం. ఇలా డైరెక్టర్లు నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తూ షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. హీరోలు ఒక్క సినిమాకే 2-3 ఏళ్లు టైం తీసుకుంటుంటే హీరోయిన్లు మాత్రం ఒకే సంవత్సరంలో 2-3 సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. మరి మల్టిపుల్ మూవీస్ చేస్తూ టాలీవుడ్ లో దుమ్ము రేపుతున్న హీరోయిన్లు ఎవరో? లెట్స్ హావ్ ఎ లుక్. హీరోయిన్లు మల్టిపుల్ మూవీస్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. స్టార్ హీరోలు, యంగ్ హీరోలన్న తేడా లేకుండా వచ్చిన అవకాశాలని వాడుకుంటూ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో సంయుక్త మీనన్ కూడా యాడ్ అయిపోయింది. భీమ్లా నాయక్ తో బాగా పాపులర్ అయిన సంయుక్త బింబిసారతో హిట్ కొట్టింది. విరూపాక్షతో 100 కోట్ల హీరోయిన్ అయిపోయిన సంయుక్త ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం సంయుక్త శర్వానంద్ 37వ సినిమాతో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూవీ, నిఖిల్ తో స్వయంభూ సినిమాలు చేస్తోంది. బుధవారం సంయుక్త బర్త్డే సందర్భంగా స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. టాలీవుడ్ లో మల్టిపుల్ మూవీస్ చేస్తున్న మరో హీరోయిన్ మీనాక్షి.
గుంటూరు కారంతో మహేష్ బాబుతో నటించే ఛాన్స్ కొట్టేసి టాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న మీనాక్షి ఇప్పుడు తెలుగులో చాలా సినిమాలు చేస్తోంది. మీనాక్షి ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ తో మట్కా, దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్, విశ్వక్సేన్ తో మెకానిక్ రాకీ సినిమాలు చేస్తూ అటు సీనియర్లను ఇటు జూనియర్లను కూడా కవర్ చేస్తోంది. మిస్టర్ బచ్చన్ లో రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకున్న భాగ్యశ్రీ బోర్సే విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాలో హీరోయిన్ గా మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసింది. లేటెస్ట్ గా దుల్కర్ సల్మాన్ తో రాణా ప్రొడక్షన్ లో కాంతా సినిమా కూడా చేస్తోంది భాగ్యశ్రీ. ఈ హీరోయిన్ తో పాటు తెలుగులో పనైపోయిందనుకున్న శ్రీలీల మళ్లీ పిక్కపోతోంది. శ్రీలీల ప్రస్తుతం నితిన్ తో రాబిన్ హుడ్ మూవీతో పాటు పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్, రీసెంట్ గా రవితేజతో మరో సినిమా చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి సేఫ్ సబ్జెక్ట్స్ కాకుండా, స్టార్ హీరోలు లేకుండా, కమర్షియల్ సినిమాల జోలికి పోకుండా కథనే హీరోగా ప్రెజెంట్ చేస్తూ తక్కువ బడ్జెట్ సినిమాలు చేసి బాక్స్ ఆఫీస్ సక్సెస్ అందుకుంటున్నాడు ప్రశాంత్ వర్మ. లేటెస్ట్ గా ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో తెరకెక్కుతున్న సినిమాలపై ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు. చిన్న హీరోతో పెద్ద సక్సెస్ కొట్టి హనుమాన్ సినిమాతో సౌత్ టు నార్త్ పరిచయం అయ్యాడు ప్రశాంత్ వర్మ. కెరియర్ స్టార్టింగ్ నుంచి పాత్ బ్రేకింగ్ సినిమాలు చేస్తున్న ప్రశాంత్ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ సినిమాలతో మరోసారి హాట్ టాపిక్ అవుతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ తెలుగులో చేస్తున్న సినిమాలతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోల్ని కూడా రంగంలోకి దింపుతున్నా అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ ప్రస్తుతం మల్టిపుల్ సినిమాలతో బిజీగా ఉన్నారు. తన కెరియర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చిన హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ తెరకెక్కిస్తున్నారు. ఇంకా షూట్ స్టార్ట్ చేయని ఈ సినిమా సీజీ వర్క్ చేస్తూ ప్రీ ప్రొడక్షన్ పనులతో ఫుల్ బిజీగా ఉంది. ఈ సినిమాతో పాటు లేటెస్ట్ గా బాలయ్య కొడుకు నందమూరి మరో వారసుడు మోక్షజ్ఞని కూడా లాంచ్ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో రొటీన్ సినిమాలు కాకుండా సంథింగ్ ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తున్నారు. ఈ సినిమాలో సౌత్ స్టార్లతో పాటు బాలీవుడ్ స్టార్లతో కూడా సినిమాలు చేయించబోతున్నారు. దీనిలో భాగంగా రణ్వీర్ సింగ్ తో కూడా సినిమా చేయాల్సి ఉంది. వీటికంటే ముందే అధీరా సినిమా రిలీజ్ అవుతుందని హింట్ ఇచ్చిన ప్రశాంత్ మరోవైపు అనుపమ పరమేశ్వరన్ తో ఆక్టోపస్ మూవీ కూడా చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు మరో 2 క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నట్టు చెప్తున్నారు ప్రశాంత్. సౌత్ లో ఇన్ని మల్టిపుల్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నది వన్ అండ్ ఓన్లీ ప్రశాంత్ వర్మే అంటున్నారు జనాలు. మరి ఆడియన్స్ అంచనాల్ని ప్రశాంత్ ఏ రేంజ్ లో అందుకుంటారో చూడాలి. వెస్ట్వన్ నుంచి ఫుల్ సాంగ్ రిలీజ్, లైఫ్ స్టైల్ వీడియో రిలీజ్ చేసిన సమంత. భలే ఉన్నాడే ప్రీ రిలీజ్ ఈవెంట్, అమరన్ కౌంట్ డౌన్ వీడియో రిలీజ్, సుందరకాండ నుంచి రిలీజ్ అయిన సాంగ్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. గోపీచంద్, కావ్య తాపర్ జంటగా శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విశ్వం సినిమా నుంచి మొరాకో మగువ సాంగ్ రిలీజ్ చేసింది టీం. సినిమాలు, సిరీస్ తో పాటు ప్యాడ్ కాస్ట్ లతో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న సమంత తన డే లైఫ్ ఎలా ఉంటుందో, ఎన్ని గంటలకు లేచి ఎన్ని గంటలకు పడుకుంటుందో టైం షెడ్యూల్ మొత్తం చిన్న వీడియోతో పోస్ట్ చేసింది సమంత. రాజ్ తరుణ్ హీరోగా ఇంట్రెస్టింగ్ మూవీగా తెరకెక్కుతూ ఈ వారం రిలీజ్ కాబోతున్న భలే ఉన్నాడే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. కమల్ హాసన్ ప్రొడక్షన్ లో సాయి పల్లవి, శివకార్తికేయన్ లీడ్ రోల్స్ లో రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న అమరన్ రిలీజ్ కి ఇంకా 50 డేస్ ఉన్న సందర్భంగా వీడియో రిలీజ్ చేసింది టీం. నారా రోహిత్, శ్రీదేవి జంటగా తెరకెక్కుతున్న లవ్ కామెడీ డ్రామా సుందరాకాండ. ఈ సినిమా నుంచి బహుశా అనే సిద్ శ్రీరామ్ పాడిన పాట రిలీజ్ అయింది. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మా నాన్న సూపర్ హీరో సినిమా టీజర్ ని నాని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. శ్రీ విష్ణు, రీతు వర్మ జంటగా తెరకెక్కుతున్న స్వాగ్ మూవీ నుంచి రిలీజ్ అయిన గువ్వగూటిలో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.